ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అయితే ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల గురించి, ఈ గురుకుల పాఠశాలలు ఎలా వచ్చాయి అనే దాని మీద తర్వాత మాట్లాడుకుందాం. గురుకుల పాఠశాలలో ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలల దుస్థితి ఏ విధంగా ఉందో, మరి ఈ గురుకుల పాఠశాలను పునఃప్రారంభించాలని, అభివృద్ధి పదంలో నడపాలని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఒక అట్టడుగు వర్గం నుంచి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మరి గౌరవనీయులు మరి డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి వినతి పత్రం ఇస్తూ ఈ గురుకుల పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపించే అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, పక్కా గురుకుల పాఠశాలలో మరి చదువుతున్నటువంటి పిల్లకాయల విషయంలో శ్రద్ధ తీసుకొని ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల గురుకుల పాఠశాలను మరి సొంత బిల్డింగులలో నిర్మించాలని మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తూ వినత పత్రాన్ని మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా మరి స్పందించి వీటి మీద తక్షణమే చర్యలు తీసుకుంటారని, ఈ గురుకుల పాఠశాలల మీద మంత్రి గారు వెంటనే మరి చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. అయితే వాస్తవంగా గత ప్రభుత్వంలో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన అనే రకరకాలుగా మరి కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి పెట్టడం జరిగింది. అంతకుముందు 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు అంటే ఒక బాలుడు చదువుకునేటప్పుడు ఇతని అకౌంట్లో పడకుండా ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా అతనైతే ఏ కాలేజీలో ఏ స్కూల్లో చదువుతాడో ఆ స్కూల్ యాజమాన్యానికి పడిపోతాయి, ఆ తర్వాత సరిపోతుంది. ఇతను వచ్చిన తర్వాత అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ఈ రకరకాలుగా మరి ఈ విద్యార్థి అకౌంట్లో, విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో పడితే వీళ్ళు తీసి మళ్ళా స్కూలు కాలేజీ యాజమాన్యానికి ఇవ్వటం, ఈ రిస్క్ ఇతను పెట్టడం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానికేతన్ పథకాన్ని పూర్తిగా తీసివేసి లాస్ట్ ఎన్నికల సమయంలోకి వచ్చేసరికి జగన్ విదేశీ విద్యని దీనికి పేరు పెట్టి ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు మరి అధికారంలో ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని మరి పెట్టడం జరిగింది. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ అంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో, కాలేజీల్లో మరి ప్రతిభావంతులైనటువంటి మా పిల్లలకు మరి పూర్తిగా మరి హాస్టల్లో, స్కూళ్ళు మరి ఇంటర్మీడియట్ దాకా ఉచితంగా అందించే విధానం కూడా తీసివేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో మేము కొన్ని గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. మంత్రి గారు కూడా సందర్శిస్తున్నారు. ఈ గురుకుల పాఠశాలల దుస్థితి ఎంత అధ్వానంగా ఉందో, ఎంత నీచంగా ఉందో మీరు వీడియోలో చూడొచ్చు. ఏ విధంగా అంటే వీరికి మంచినీళ్ళ వసతి లేదు, బాత్రూములు ఉండవు, మరి స్నానం చేయడానికి మున్సిపాలిటీల పంపు దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తారు. బాత్రూమ్కి వెళ్ళడానికి బాటిళ్ళకి నీళ్ళు పట్టుకొని మరి సుదూర ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ వాళ్ళకి పాము కాట్లో మరి ఏదో ఒక పురుగు కుట్టడం కూడా జరుగుతుంది. ప్రశాంతంగా పడుకోవడానికి కిటికీలకు విండోలు ఉండవు. అన్నం తినేసేటువంటి సమయంలో మరి లావు బియ్యము, రోజు ఒకటే కర్రీ, సాంబారు, ఆ తర్వాత పచ్చడి, ఇవన్నీ మీరు చూడొచ్చు. ఎంత దుస్థితిగా దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల విషయం ఉందో మీకు గమనించాలి మీరు. కాబట్టి మంత్రి గారు వెంటనే స్పందించి ఈ గురుకుల పాఠశాలపై చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఆయనకు ప్రత్యేకమైనటువంటి జేబీములు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ రాష్ట్రంలో వాస్తవంగా తల్లిదండ్రి బిడ్డను మరి మధ్యతరగతి వారు చదివించుకోవడానికి ఉన్నటువంటి ఆస్తిని, ఇంటిని మరి అప్పులు తెచ్చి పెద్ద చదువులు చదివించుకొని పిల్లవాడు చదువుకుంటే ఈ చదువుతోటి మనకు ఉపయోగపడతాడు, ఈ సమాజానికి ఒక వెన్నెముకగా నిలుస్తాడు, అంబేద్కర్ గారు చెప్పిన విధానంగా ఉంటాడని మధ్యతరగతి వారు అనుకుంటే, ఈ యొక్క అట్టడుగు వర్గాల వారు ఎస్సీ ఎస్టీస్ ఏమనుకుంటారంటే మనం ఏ విధంగా అయినటువంటి చదివించలేము, కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటటువంటి గురుకుల పాఠశాలలో చేర్పించి దూరంగా ఉంచి ఈ గురుకుల పాఠశాలలో ప్రభుత్వము మరి మంచి సౌకర్యాలతో మన పిల్లలను చదివిస్తుంది, మన పిల్లవాడు బాగా చదువుకుంటాడని చెప్పి, అంతేకాకుండా వారం పని మానుకొని వీరు తన రెక్కల కష్టంతో చేసినటువంటి ఈ యొక్క సొమ్మును వారం పిల్లవాడి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చదువుకోమని మంచి చెడు చెప్పి, మనం కష్టపడితే కష్టపడ్డాము, మనం ఎన్నో విధాలుగా కష్టపడుతున్నాము, బాధలు అనుభవిస్తున్నాము. ప్రతి ఒక్కరూ మన బిడ్డలు ప్రశాంతంగా బతకాలా, మన బిడ్డలు చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉండాలా, బతికిన 4 రోజులు ప్రశాంతంగా జీవించాలని చెప్పి తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, ప్రతి ఒక్క గురుకుల పాఠశాలను సందర్శించి ఈ గురుకుల పాఠశాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలని, ఈ గురుకుల పాఠశాలలో మరి చదువుకునేటటువంటి పిల్లలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి వీరికి ఏ లోటుపాట్లు లేకుండా
మంత్రి గారు స్పందించి దీనిపైన మా యొక్క విన్నపాన్ని తీసుకొని పరిశీలన చేయాలని తెలియజేస్తున్నాం.